హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ జోన్ తెలుగు ఛానల్. సో చాలా రోజులు అయిపోయిన వీడియో చేసి, సో కొంచెం ఆఫీస్ వర్క్ మీద నేను వీడియో చేయలేకపోతున్నాను. అయినా సరే ట్రేడర్స్, మన ఛానల్లో వచ్చే వీడియోస్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. ఎందుకంటే ఒక ట్రేడింగ్, ఇంటర్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్ ఆప్షన్స్లో మీరు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే నాలెడ్జ్ పరంగా, విజ్డమ్ అంటేనే నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ పరంగా మీకు కొత్తగా ఏమైనా నేర్చుకునేది నాకు దగ్గర నుంచి ఏమైనా అనిపిస్తే నేను అప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో అలాగే ఈరోజు కూడా ఒక న్యూ ఎగ్జాంపుల్ అండ్ న్యూ థాట్తో నేను ఇక్కడ ఈక్విటీ ట్రేడింగ్ అని చేశాను. అది ఎలా చేశానో మీకు ఇక్కడ చెప్తాను. సో ట్రేడర్స్, ఇంకెవరైనా సరే మన ట్రేడింగ్ విజన్ తెలుగు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తాను. ఇంకా రెండు మంచి ఒక థాట్ వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. సో ట్రేడర్స్, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న పొజిషన్ ఒకసారి మీకు చూపిస్తాను. నేను తీసుకున్న పొజిషన్ వచ్చేసరికి టాటా కన్జ్యూమర్లో తీసుకున్నాను. ఫస్ట్ ఒక ట్రేడ్ వచ్చేసి నేను టాటా కన్జ్యూమర్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 4 స్టాక్స్లో ట్రేడ్ అని తీసుకున్నాను. సో ఆ 4 స్టాక్స్ వచ్చేసరికి ఇది కోల్ ఇండియా అండ్ డిఎల్ఎఫ్ అండ్ హిన్కాపర్ అండ్ జూబ్లెంట్ ఫుడ్. ఈ 4 స్టాక్స్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇలా ఈక్విటీ ట్రేడింగ్ తీసుకోవటానికి బ్యాక్ సైడ్ ఉన్న గ్రౌండ్ వర్క్ అండ్ నేను ఏ విధంగా అనాలిసిస్ చేసుకున్నాను, అసలు ఈ స్టాక్స్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది కొంచెం క్లియర్ కట్గా చెప్తాను. ఇట్ మనం లేట్ చేయకుండా చార్ట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ అండ్ టూల్ అని వాడాను. ఈ కాన్సెప్ట్ టూల్లో నాకు ఫస్ట్ కనిపించింది టాటా కన్జ్యూమర్. టాటా కన్జ్యూమర్ గురించి చెప్తాను చూడండి. టాటా కన్జ్యూమర్, ఈ టాటా కన్జ్యూమర్లని ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఈ టాటా కన్జ్యూమర్లో ఇప్పుడు ప్రస్తుతం ప్రైస్ వచ్చేసి 990 నడుస్తుంది. సో ఈ స్ట్రైక్ నేను ఒక పక్క పట్టి, స్ట్రైక్ అనేది 1000, ఇది కాల్ సైడ్ ఓఐ, ఇది పుట్ సైడ్ ఓఐ. సో మీరు కాల్ సైడ్ ఓఐ ఫోకస్ చేయండి. సో కాల్ సైడ్ ఓఐలోని ఈ చేంజ్ ఓఐ వచ్చేసరికి మనకి 9% అనేది నెగిటివ్లో ఉంది. అది ఏ స్ట్రైక్లో నెగిటివ్లో ఉంది? ఈ 1000 రూపీస్ స్ట్రైక్లో నెగిటివ్లో ఉంది. కానీ ప్రస్తుతం టాటా కన్జ్యూమర్ ఫ్యూచర్ ప్రైస్ ఏంటి? 992. సో ప్రస్తుతం 992లో ప్రైస్ ఉంటే టాటా కన్జ్యూమర్ 1000 రూపీస్ స్ట్రైక్ దగ్గర కాల్స్ అనేవాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. అంటే దీని రీజన్ ఏంటి? మనకి మీకు తెలుసు కదా, కాల్స్ అనేది ఎగ్జిట్ అయినా కాల్స్ అనేది అన్వైండింగ్ అవుతున్నాయి. ఎప్పుడైతే కాల్స్ అనేది బిల్డప్ అవుతాయో అక్కడి నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. ఎక్కడైతే కాల్స్ అనేది ఇక్కడ అన్వైండింగ్ అయిపోతున్నారో ఈ 1000 రూపీస్ దగ్గర, ఈ 1000 రూపీస్ దగ్గర కాల్స్ అన్వైండింగ్ అవుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్తుందని. సో మనకి కాల్ సైడ్ ఇలా కన్ఫర్మేషన్ దొరికింది. సో ఇదే విధంగా కాకుండా మనకి ఇలాగా చార్ట్లో కూడా నేను చూసినట్లయితే, చార్ట్లో చూపిస్తాను మీకు. చార్ట్లో వచ్చేసి టాటా కన్జ్యూమర్ చూడండి. ఇక్కడ ఇది టాటా కన్జ్యూమర్లోని ఓఐఎస్ డేటా ప్రకారంగా నాకు 1000 రూపీస్ అనేది ఎగ్జిట్ అవుతున్నారు. మార్కెట్ అక్కడ వరకు వెళ్దని ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది. అలాగే చార్ట్లోని సపోర్ట్ చూసుకుంటే మనకి ఈ 977 ఇక్కడ నేను డ్రా చేశాను కదా, 977 అనేది సపోర్ట్. మార్కెట్ అనేది నిన్న 21 ఉంది కదా, ఈ 21 డేట్లో నిన్న మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ ఉంది. మార్కెట్ ఎప్పుడు చూడండి, ఈ కన్సల్టేషన్ జోన్లో ఉంది కదా, ఈ కన్సల్టేషన్ మార్కెట్ ఎప్పుడైతే ఉందో ఇది బ్రేక్అవుట్ వస్తే నేను ట్రేడ్ తీసుకున్నాను అనుకున్నాను. సో మార్కెట్ అనేది నిన్న కన్సల్టేషన్ జోన్ ఉంది కదా, ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ అదే లెవెల్ రీటెస్ట్ చేసి మళ్ళీ ఈ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో నాకు 2 సినారియోస్లో మనకి టాటా కన్జ్యూమర్లో ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పింది. ఒక సినారియో వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇంకో సినారియో వచ్చేసరికి మనకి చార్ట్. సో ప్రైస్ యాక్షన్, ఈ ప్రైస్ యాక్షన్లో కూడా మనకి ఇలాగ అనిపించింది కాబట్టి నేను ట్రేడ్ని తీసుకున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసరికి ఓన్లీ 300 క్వాంటిటీసే తీసుకున్నాను. ఇదిగోండి, నేను ఓన్లీ 300 క్వాంటిటీసే తీసుకున్నాను. సో అది ఇప్పుడు ఈ ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది.